నమస్తే అండి. నా పేరు డాక్టర్ రోజా. నేను ఎస్ఆర్ డెంటల్ క్లినిక్ గాజుల రామారం నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనము డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే దంత సమస్యలు. అంటే ఒక పన్ను పుచ్చిపోవడమే కాదండి, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తాయి అనేది మనం ఫస్ట్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఒకటి ఏంటంటే మన పంటిలో కాల్షియం అనే కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్యావిటీస్ అంటే పన్ను పుచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్, సరిగ్గా బ్రష్ చేసుకోవట్లేరు అనుకుంటే గార పట్టడము అలాంటి వల్ల పళ్ళు పుచ్చిపోవడము, చిగుళ్ళ సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ తినే ఫుడ్లో చక్కెర పదార్థాలు ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా కూడా సో దానివల్ల కూడా మనకి పళ్ళు పుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ యాసిడ్స్, కొంతమంది కూల్ డ్రింక్స్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. వాటి వల్ల ఏంటంటే యాసిడ్ లేయర్ అనేది పంటికి ఎక్కువగా అతుక్కుపోయి దానివల్ల కూడా క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి టొబాకో, పాన్, గుట్కా, చీవింగ్ హ్యాబిట్స్, కొంతమంది స్మోకింగ్ అలాంటి వాళ్ళకు కూడా చిగుళ్ళ సమస్యలు, క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం కూడా ఉంటుందండి. సో మెయిన్ ఏంటి అంటే క్యావిటీ, పంటిలో హోల్ పడిందని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే చిన్న హోల్ పడుతుంది, అది బ్లాక్గా డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మీకు ఫుడ్ స్ట్రక్ అవ్వడము అట్లా అనిపిస్తే మీరు ఒక్కసారి డెంటిస్ట్ని విజిట్ అవ్వాలి. చిన్నగా హోల్ ఉంది అనుకుంటే, మనకు చిన్నగా హోల్ ఉంటే అక్కడ వరకు తీసేసి మనం ఫిల్లింగ్ చేస్తాము. కొంతమంది ఏంటంటే పంటిలో హోలే కదా ఏం ప్రాబ్లం ఉండదు అని వదిలేస్తుంటారు. ఒక 1-2 ఇయర్స్లో అదేంటంటే నరం వరకు వెళ్ళినప్పుడు కంప్లీట్గా నొప్పి రావడము, నొప్పి వచ్చినా కొంతమంది ఏంటి ట్యాబ్లెట్స్ వాడి ఒక 2-3 డేస్ ట్యాబ్లెట్స్ వాడి వదిలేస్తారు. అలాంటి వాళ్ళల్లో కంప్లీట్ వాపు రావడము, మౌత్ తెరవలేకపోతారు, అలాంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో వాటికి ఏంటంటే తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ లెంతీ ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడే చిన్నగా ఫామ్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలంటే డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాలి, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి, తినగానే పుక్కిలిచ్చడం ఎక్కువగా చేస్తుండాలి. పాన్, గుట్కా అలా హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి మజిల్స్ ఉంటాయి, అవి గట్టి పడిపోతాయి అంటే ఫైబర్స్. సో అది కొంతవరకు గట్టి పడితే ప్రాబ్లం లేదు, కంప్లీట్ డీప్గా గట్టి పడితే మీకు మౌత్ కూడా కంఫర్టబుల్గా ఓపెన్ చేయలేకపోతారు అలాంటి వాళ్ళు. సో మనం ఓపెన్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కంప్లీట్గా లాక్ అయిపోతుంది, అది అలాగే వదిలేస్తే అల్సర్ ఫామ్ అవుతుంది, పొక్కినట్టు అవుతుంది, అది ఇంకా డీప్ వెళ్తే క్యాన్సర్ వరకు వెళ్తుందండి. సో అలాంటి ముందు జాగ్రత్తగానే హ్యాబిట్స్ అనేవి అక్కడే ముందే అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. లేదు అని కంటిన్యూ చేస్తే టీత్ ప్రాబ్లమ్ అవుతుంది, జా ప్రాబ్లం, కంప్లీట్గా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ సో యాసిడ్ అంటే మన కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా ఎక్కువ తీసుకోకుండా ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ముందే జాగ్రత్త పడాలి అంటే క్లినిక్ దాకా కూడా మేము డెంటిస్ట్ కూడా కన్సల్ట్ అవ్వకుండా మేము ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనుకుంటే బ్రష్, సాఫ్ట్ బ్రిజిల్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాల్సి ఉంటుంది. బ్రషింగ్ చేసే విధానం కూడా చాలా వరకు 99% ఇలా చేస్తారండి. సో ఇలా ముందుకు వెనక్కి ఇలా చేస్తారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే పంటికి చిగురికి మధ్యలో ఇలా అరిగిపోతుంది పన్ను. సో బ్రషింగ్ చేసే విధానంని బట్టి కూడా పళ్ళు మనము ప్రొటెక్ట్ చేయడం అనేది ఉంటుందండి. 99% ఇలా ముందుకి వెనక్కి బ్రష్ చేస్తారు. ఇలా చేసినప్పుడు చిగురికి పంటికి మధ్యలో ఇలా పన్ను అరిగిపోతుందండి. సో ఈ అరిగిపోయింది కొంతవరకు అరిగిపోతే ప్రాబ్లం లేదు, డీప్గా అరిగిపోతే మనకు సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల చిగుర్లు కిందికి జారిపోయి వేర్లు అనేవి గాలికి ఎక్స్పోజ్ అవుతే మనకి ఇంకా ఎక్కువ సెన్సిటివిటీ ఉంటుంది. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా కాకుండా అప్ డౌన్ ఆర్ సర్కిల్, గుండ్రగా, లేదు అంటే పైకి కింది 45 degrees యాంగులేషన్లో పెట్టి మనం బ్రష్ చేయాల్సి ఉంటుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు బ్రష్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. బ్రష్ బ్రిజిల్స్ కూడా మీడియం, హార్డ్, సాఫ్ట్ ఉంటుంది. చాలా వరకు హార్డ్తో బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగవుతాయేమో అలాంటి ఇంటెన్షన్లో ఉంటారు. బట్ హార్డ్ బ్రిజిల్స్తో బ్రష్ చేయొద్దండి. సాఫ్ట్ బ్రిజిల్స్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ మాత్రమే వాడాలి. ఎవ్రీ 6 monthsకి ఆర్ 1 yearకి మీరు కంపల్సరీ డెంటిస్ట్ని విజిట్ అవ్వాలి. క్యావిటీ చిన్నగా ఉన్నప్పుడు వస్తేనే మీకు ఫిల్లింగ్తో సరిపోతుంది, లేదు అని వదిలేస్తే రూట్ కెనాల్ క్యాప్స్ పెద్ద ప్రొసీజర్స్కి వెళ్తుందండి. ఇంకొకటి యాసిడ్ ఉన్న లిక్విడ్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు పర్సనల్గా తీసుకునే కేర్ ఎంతవరకు తీసుకోగలిగితే డెంటిస్ట్ని విజిట్ చేసే అవసరం కూడా మీకు ఉండదు. అండ్ డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాల్సి ఉంటుందండి. నైట్ కూడా బ్రష్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే క్యావిటీ చిన్నగా ఉంది కదా ఏం ప్రాబ్లం ఉండదులే అని కొంచెం వాళ్ళే టూత్ పిక్స్ పెట్టడము, ఆ టూత్ పిక్స్ పెట్టి ఫుడ్ స్ట్రక్ అవ్వడం, క్లీన్ చేసుకోవడం అలా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్గా పన్ను మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ గ్యాప్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే చిగురు మధ్యలో నుంచి పెరుగుతుంది, పంటి లోపటి నుంచి. పన్ను పుచ్చంటే ఓన్లీ పంటి మధ్యలోనే హోల్ కాదండి,
పన్ను పుచ్చు అనేది ఎక్కడైనా రావచ్చు, పంటికి బయట వైపు నుంచి వచ్చి రావచ్చు, రెండు పళ్ళ మధ్యలో రావచ్చు, సో లోపట వైపు నుంచి రావచ్చు. సో అది మీరు కంప్లీట్గా ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో కొంచెం నల్లబడిన బ్రౌన్ కలర్ డిస్కలరేషన్ అయినా కూడా మీరు వెంటనే వస్తే దానికి మేము ఫిల్లింగ్ అవసరం ఉంటే ఫిల్లింగ్ చేస్తాము, క్లీనింగ్ చేసి ఏమైనా ప్రొటెక్షన్ చేయగలిగితే అలా అయినా మనం సేవ్ చేయొచ్చండి టూత్ని. సో ఏంటి అంటే డీప్గా వెళ్ళకుండా చూసుకుంటే మనం మెయిన్ సేవ్ చేయగలుగుతాం టూత్ని.